హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం గమనించినట్లయితే రీసెంట్గా ఒక 1 or 2 డేస్గా ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. లైక్ మన బాలీవుడ్ యాక్ట్రెస్ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తోటి చనిపోయారు అని చెప్పేసి ఆ తర్వాత ఒక 1 డేకి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. లైక్ నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను, కాకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇట్లా చేశాను అని చెప్పేసి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే సర్వైకల్ క్యాన్సర్స్ అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి 4th మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియన్ విమెన్స్. అంటే మన భారతీయ మహిళల్లో వచ్చి 4 అతిపెద్ద క్యాన్సర్ అనమాట. ఫస్ట్ వచ్చేసేసి బ్రెస్ట్ క్యాన్సరే. సో రీసెంట్ టైమ్స్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అనేవి స్లోగా పెరుగుతున్నాయి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. లైక్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరిలో వస్తుంది, అండ్ దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఎలా ప్రివెంట్ చేయాలి, అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అన్న అన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి అని అంటే మన బాడీలో సర్విక్స్ అనేది ఎక్కడుంది మనకు తెలియాలి, ఎక్కడుందో మనకు తెలియాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మన గర్భాశయం ఆర్ యూటిరస్ అనమాట. ఈ యూటిరస్ కింద మాగాన ఇది ఒక ట్యూబ్లా ఉంది కదండి, ఈ బాక్స్లో పెట్టాను కదా. సో దీన్ని సర్విక్స్ అని అంటారు. ఈ సర్విక్స్కి వచ్చే క్యాన్సర్స్ని సర్వైకల్ క్యాన్సర్స్ అని అంటారు అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి. ఈ కారణాలనే రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటుంటాం అనమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వచ్చేసేస్తే మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ వైరస్ వల్లనే 80% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇది కాకుండా మిగతా కారణాలు ఏంటి అని అంటే లైక్ అర్లీ ప్రెగ్నెన్సీ, అంటే 18 years కన్నా లోపలే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం, అర్లీ కాయిటస్ అంటే 18 years కన్నా లోపలే సెక్షువల్లీ యాక్టివ్ అవ్వడం, ఆ తర్వాత మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్ అంటే ఒకరికన్నా ఎక్కువ మందితో సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడం, ఆ తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూస్ చేయడం. సో ఇవన్నీ కూడా కారణాలు అనమాట. సో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఇవి మెయిన్ అనమాట. సో అందుకే వీటిని మెన్షన్ చేశాను. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రాన 100% ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల 100% సర్వైకల్ క్యాన్సర్స్ వస్తుందా అంటే రాదండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల అంటే ఈ కారణాలు ఉండడం వల్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కానివ్వండి, 100% వస్తుందని అయితే మనం చెప్పలేమన్నమాట. లైక్ 18 years కన్నా లోపలే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, సో నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చేస్తుందేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చే ఛాన్స్ ఉంది కానివ్వండి, 100% అయితే రాదనమాట. సో మనం మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే క్యాన్సర్ రావడానికి మోస్ట్ కామన్ కారణం వచ్చి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వైరస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది మగవాళ్ళలో అయితే పినైల్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది, అండ్ ఆడవాళ్ళలో అయితే గర్భాశయంకి సంబంధించిన క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. లైక్ యూటిరస్కి రిలేటెడ్ క్యాన్సర్స్ అనమాట. వల్వల్ క్యాన్సర్స్, వెజనల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ఇలా అనమాట. ఆడవాళ్ళలోను మగవాళ్ళలోను కలిపి ఓరల్ క్యాన్సర్స్ అంటే మౌత్కి సంబంధించినవి, యానల్ క్యాన్సర్స్, సో ఇవి కాజ్ చేస్తుంది అనమాట. సో ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది మగవాళ్ళలోను క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది, ఆడవాళ్ళలోను క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. సో ఈ వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్న విషయానికి వస్తే ఇది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుందండి. లైక్ ఓరల్ సెక్స్ కానివ్వండి, జెనేటల్ సెక్స్ ఆర్ యానోజెనిటల్ సెక్స్ ఏదైనా కానివ్వండి, సెక్షువల్లీ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి అయితే ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. లైక్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. కాకపోతే హెచ్ఐవి అండ్ ఎయిడ్స్కి ప్రాపర్ ట్రీట్మెంట్స్, వ్యాక్సిన్స్ లేవు. ఫార్చునేట్లీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్కి మంచి ట్రీట్మెంట్ అండ్ వ్యాక్సినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇది దీని స్ప్రెడ్ అనమాట. ఈ వైరస్ అన్నది మన బాడీ లోపలికి రాగానే ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందా అని అంటే రాదండి. 50% ఆఫ్ ద పాపులేషన్లో ఇది సెల్ఫ్ లిమిటెడ్, అంటే దానంతట అదే తగ్గిపోతుంది అనమాట. ఓన్లీ 10 to 20% పాపులేషన్లో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ అనేది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారడానికి 10 నుంచి 30 సంవత్సరాల టైం పడుతుంది, అంటే 10 to 30 years పడుతుంది అనమాట. సో మనము ఈ ఇన్ఫెక్షన్ని క్యాన్సర్గా మారక ముందే కనిపెట్టొచ్చా అంటే ఎస్, కనిపెట్టచ్చు అండి. దానికోసం స్క్రీనింగ్ టెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ఏం లేదండి, మనలోకి ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ లక్షణం బయట పడకముందే మనం ఆ జబ్బుని కనిపెట్టడానికి యూజ్ చేసే టెస్ట్లని స్క్రీనింగ్ టెస్ట్లు అని అంటుంటాం అనమాట. సో స్క్రీనింగ్ టెస్ట్ల విషయానికి వచ్చేస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్లు అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది కొంచెం కాస్ట్లీ, బట్ ప్యాప్స్మియర్ అనేది మాత్రం మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లైక్ మన హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏం చెప్తాయంటే 21 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడాను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చేసుకోవాలి అని చెప్పేసి. లైక్
కొంతమంది లైక్ మేము చాలా హెల్తీగా ఉన్నాం, చాలా ఫిట్‌గా ఉన్నాం, మాకే ఇన్ఫెక్షన్స్ లేవు, సో మేము చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి అనుకుంటారు. బట్ హెల్తీగా ఉన్నా, ఫిట్‌గా ఉన్నా, ఎట్లా ఉన్నా కానివ్వండి, మనం ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెల్త్ స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి క్యాన్సర్‌గా మారడానికి 10-30 ఇయర్స్ గ్యాప్ ఉంది. చాలా ఎక్కువ గ్యాప్ కాబట్టి ఈ గ్యాప్‌లో మనం ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఇన్ఫెక్షన్ రాకుండానే మనం ప్రివెంట్ చేయొచ్చా అంటే ప్రివెంట్ చేయొచ్చు అండి. మన దగ్గర మంచిగా వ్యాక్సిన్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. గార్డిసెల్ 9 అని చెప్పేసి మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే వ్యాక్సిన్ ఇది. సో ఈ వ్యాక్సిన్‌ని 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 3 డోసెస్ ఇస్తారనమాట. లైక్ ఈరోజు ఫస్ట్ డోస్ తీసుకున్నారనుకోండి, 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ ఇస్తారు. 4 మంత్స్ గ్యాప్ ఇచ్చి థర్డ్ డోస్ ఇస్తారు. ఆ తర్వాత లైక్ 15 ఇయర్స్ పైబడిన వాళ్ళలో వచ్చి 2 డోసులు ఇస్తారనమాట. ఈరోజు ఫస్ట్ డోస్ తీసుకున్నాం అనుకోండి, 6-12 మంత్స్ గ్యాప్ ఇచ్చేసేసి సెకండ్ డోస్ అనేది అయితే ఇస్తారనమాట. సో ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మన చేతుల్లో అంటే లైక్ ఒక డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయగలిగే ఆప్షన్ మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని 100% మనం యూస్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సినేషన్ అయితే కంపల్సరీ చేయించుకోండి. అండ్ ఇంకొక విషయానికి వచ్చేసేస్తే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే సర్వైకల్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉందా లేదా? ట్రీట్మెంట్స్ అయితే ఉందండి. సర్జికల్ ట్రీట్మెంట్స్, రేడియోథెరపీస్ అండ్ కీమోథెరపీస్ ఇలా చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. అంత డేంజరస్ కాదు, అలాగని చెప్పి ఈజీగా తీసుకోవాల్సిన డిసీజ్ కూడా కాదనమాట. సో మన జాగ్రత్తల్లో అయితే మనం ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసేసి చెప్పడం మర్చిపోయాను. మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్‌గా బడ్జెట్ రిలీజ్ చేసింది కదండీ! సో వాళ్ళప్పుడు ఒకటైతే అనౌన్స్ చేశారు. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్క గర్ల్‌కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పేసేసి. నాకు తెలిసి సూన్ అది మనకు కూడా అవైలబుల్‌లోకి రావచ్చు. సో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటారు అని అనుకుంటున్నాననమాట. సో మొత్తంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ సమ్మరైజ్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్స్ అండి. అది ఆడవాళ్ళలో చాలా చాలా కామన్‌గా వస్తుంటుంది. సో ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. సో దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నవి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 21 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ చేయించుకోవాలి. అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. సో ఇదన్నమాట ఈ వీడియో గురించి. సో ఈ వీడియో కనుక లైక్ మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని రిలేటెడ్ పర్సన్స్కి అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది ఈ సర్వైకల్ క్యాన్సర్స్ ఏంటి అన్న దాని గురించి. And don't forget to like, share, subscribe.